తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ కేంద్రం బాంబు పేల్చేసింది. తెలంగాణపై ద్రోణి కొనసాగుతోంది. గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందని, ఒక్కోసారి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలి సుడులు వస్తాయని హెచ్చరించింది. ఈ సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ అప్రమత్తం చేసింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పగలు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ కేంద్రం బాంబు పేల్చేసింది. తెలంగాణపై ద్రోణి కొనసాగుతోంది. గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందని, ఒక్కోసారి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి సుడులు వస్తాయని హెచ్చరించింది. ఈ సమయంలో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని తేల్చింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ వైశాలి. తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్ష సూచన ఉన్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వారం రోజుల పాటు కూడా తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ప్రజానీకం ఇబ్బంది పడుతా ఉంది. ముఖ్యంగా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా వారం రోజుల పాటు ఉంది వర్షం అని చెప్పినటువంటి ఆ వార్త కొంత రైతుల గుండెల్లో గుబెలు రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే మనం గాలి వాన ఉన్నా కూడా ఎండదారి ఎండలేగానే కనిపిస్తా ఉంది. తెలంగాణలో మరో పక్క ఉష్ణోగ్రతలు కూడా 35 నుంచి 42 డిగ్రీల వరకు కూడా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రతలు తెలంగాణలో అంటే రామగుండం, జగిత్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్ అటువైపు ఉంటుందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంత ఎండతో కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇక ఏపీలో కూడా 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రాయలసీమలో కూడా ఎండవేడి ఎక్కువనే కనిపిస్తా ఉంది. వానలు కూడా అక్కడక్కడ పడే అవకాశం కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అయితే బంగాళాఖాతంలో గాలి వేగం 19 కిలోమీటర్లుగా ఉంటుందని కూడా పేర్కొంది. మొత్తం ఒడిశా వైపు ఈ పరిస్థితి అంటే గాలులు వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ కొంత వర్షానికి సంబంధించి అలజడులు కొనసాగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో తెలంగాణకు వారం రోజుల పాటు కూడా వర్ష సూచన క్రమంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న అకాల వర్షాలతోటి కూడా నిన్న హైదరాబాద్ నగరం అతలకుతలమైంది. సుమారు గంట పాటు కురిసినటువంటి వర్షానికి నగరం మొత్తం కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపు రోడ్లు, డ్రైనేజీలన్నీ కూడా నీరంతా రోడ్ల మీదకి పాకి అటు వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఈ పెద్ద ఎత్తున వీచినటువంటి ఈదుర గాలులతోటి కూడా చెట్లన్నీ కూడా విరిగిపోయాయి. దాదాపు 80 నుంచి 90 చెట్లు నగర పరిధిలో విరిగిపోయినటువంటి క్రమంలో విరిగిన చెట్లన్నీ కూడా రోడ్ల మీద పడ్డాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడి గంటల తరబడి కూడా ట్రాఫిక్ జాము కొనసాగినటువంటి పరిస్థితి నిన్న మనం చూస్తున్నాము. ఇవాళ వీకెండ్ కనుక ఇంకా వర్ష సూచన ఉన్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి నగర ప్రజలంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. వర్షం అనుకోని వచ్చినటువంటి వర్షాలతోనే అటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా లేదు. దీంతో అటు ట్రాఫిక్ సమస్య అయితేంది, ఇటు వాటర్ సమస్య అయితేంది కూడా అంతా నగర ప్రజలు అయోమయానికి కొంత గందరగోళానికి గురైనటువంటి పరిస్థితి చూసుకున్నాము. ఇవాళ కూడా వర్ష సూచన ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత హైదరాబాద్ లో కూడా ఎదురుగాలులతో కూడినటువంటి వాన పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అందువల్ల ఇవాళ కొంత అక్కడ కూడా అంటే ఇవాళ వీకెండ్ కనుక ఆఫీస్ నుంచి అందరూ ఇంటికి వెళ్ళేటువంటి క్రమం ఉంటుంది. వర్షం కనుక ఎక్కువగా పడితే ట్రాఫిక్ మరి ఇంకా అంతరాయం ఏర్పడే అవకాశం చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. ఇక ఈ ద్రోణి ప్రభావంతో కొంత సాధారణ ఎండలు ఉంటూనే మరో పక్క వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో పగటిపూట అంతా కూడా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అందుకు భిన్నంగా కూడా సాయంత్రము ఒకసారిగా గాలులు, ఎదురు గాలులు, పిడుగులతోటి కూడా సిచ్యువేషన్ అంతా మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఇవాళ కూడా ఉరుములు మెరుపులతోనే వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కనిపిస్తా ఉంది.
దీంతో కొంత రైతాంగం అయితే ఆందోళన చెందుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అకాల వర్షాలతోటి తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ప్రధానంగా వరి, మామిడి రైతులు నష్టపోయారని చెప్పుకోవచ్చు. వరి పంట, యాసంగి పంటని రైతులు సాగు చేసినటువంటి క్రమంలో పంట అంతా కూడా చేనులో నుంచి కోసుకున్నారు. అటు వరి కళ్ళాల్లో పంటను నిల్వ చేసుకొని ఉన్నటువంటి క్రమం ఉంది. కొనుగోలుకు సిద్ధంగా ఉన్నటువంటి వరి పంట అంతా కూడా అకాలంగా వచ్చిన వర్షాలతోటి పంట అంతా తడిచిపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నటువంటి పరిస్థితి. ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన తాము ఈ అకాల వర్షాలతో నష్టపోయాము, తమని ప్రభుత్వం ఆదుకోవాలని ఖమ్మం జిల్లాతో పాటు అనేక జిల్లాల్లో కూడా రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వరి మొత్తం కూడా కళ్ళాల్లోనే తడిచిపోయింది. ఎందుకంటే ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలకు వరిని తరలించాక ఎమ్మటే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం దానికి ముందుకు పడని సిచ్యువేషన్ ఉంది. అందుకనే వరంతా కూడా వచ్చిన వర్షానికి తడిసిపోయింది. రైతులంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితులు తెలంగాణలో అక్కడక్కడ కనిపిస్తా ఉన్నాయి. మరోపక్క మామిడి పంట కూడా ఈ అకాల వర్షానికి నేల రాలిపోయిందని చెప్పుకోవచ్చు. పంట చివరి దశకు వచ్చింది. మామిడికాయని చెట్టు నుంచి తీసే క్రమం ఉంటుంది, అది ఈ నెలలో జరుగుతుంది. ఇప్పుడు మామిడి పచ్చళ్ళు అయితేంది, మామిడి కాయలు, పండ్లు ఇలా తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులు విక్రయాలు చేపడతా ఉంటారు. దాన్ని చెట్ల నుంచి తీసి అమ్మకాలు చేపడుతున్నటువంటి క్రమంలో వచ్చిన అకాల వర్షాలు మామిడి పంటనంతా కూడా నేలరాలేలా చేశాయి. దీంతో మామిడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తా ఉంది. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి రైతులు నష్టపోవడంతో లబోదిబో అంటున్న పరిస్థితి. మరో వారం రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం, వర్షాలతో పాటు ఎదురుగాలు కూడా కురిసే అవకాశం ఉన్నటువంటి క్రమంలో అటు రైతాంగం, ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే కాలం కాని కాలంలో ఈ వర్షాలు రావడం కొంత ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. వర్షం వచ్చి తగ్గిపోయాక కూడా ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతుంది. ఉబ్బరింత, ఉక్కపోతతోటి తీవ్రంగా ప్రజలు ఆయా ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే కూడా కొన్ని ఇబ్బందులు కూడా ప్రజలకు తలెత్తే అవకాశం అయితే మనకు వినిపిస్తా ఉంది. ఎందుకంటే అటు శ్వాసకోశ వ్యాధులతో పాటు ఇతర చర్మ వ్యాధులు కూడా అనుకోని వర్షాలతో కూడా ఈ వచ్చే అవకాశం ఉంది. కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా అటు రైతులను, ప్రజలను, వైద్యులు, వ్యవసాయ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ వారం రోజుల పాటు కురిసేటువంటి వర్షానికి కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎదురుగాలులు ప్రధానంగా ప్రజలను ఇబ్బందులు పెడతాయి. పెద్ద ఎత్తున వీచే గాలులతోటి ఇంటి పైకప్పులు గాని, ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నేలరాలిపోయే అవకాశం ఉంది. అందుకనే ప్రజలు ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తా ఉంది. నిన్న జనగామ జిల్లాలో వరి కల్లం దగ్గర ఉన్నటువంటి ఒక 12 మంది రైతులు కూడా పిడుగుపాటుకు గురయ్యారు. దాదాపు అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు తెలంగాణ వ్యాప్తంగా కూడా అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నటువంటి క్రమంలో ఎవరు కూడా చెట్ల వద్ద ఉండకూడదు, ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండాలి తప్ప బయటికి ఎవరు కూడా వెళ్ళొద్దు అనేది కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. వైశాలి యాకేష్, అయితే ముఖ్యంగా ఈ అకాల వర్షాల వల్ల ఏ పంటలు ఎక్కువగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది? ప్రధానంగా ఇప్పుడు వరి, యాసంగి పంట రైతులకు చేతికొచ్చింది. అటు పొలాల్లో మొత్తం కూడా పంటలు తీసి కొనుగోలు కేంద్రాలకు తరలించినటువంటి నేపథ్యంలో ధాన్యం అంతా కూడా కొనుగోలు కేంద్రాల్లో ఉంది. ప్రభుత్వం కొనుగోలు చేయాల్సినటువంటి సమయానికి కొన్ని కారణాల వల్ల కొనుగోలు చేయలేదు. దీంతో వరి పంట అంతా కూడా కళ్ళాల్లోనే ఉండిపోయింది, కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయింది. దీంతో అనుకోకుండా వచ్చిన వర్షం అంతా కూడా ఒక్కసారిగా పంట అంతా కూడా నేల పాలు చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం ధాన్యం అంతా తడిచిపోయింది. దీంతో రైతుల వద్ద నుండి ప్రభుత్వం కొనుగోలు చేయడానికి కొంత వెనుకడుగు వేస్తా ఉంది. అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా తడిసిన ప్రతి గింజను కొంటామని చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అది కనిపించట్లేదు. దీంతో రైతులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తడిసిన ప్రతి ఒక్క గింజను కూడా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా వరి పంట మీద ఈ అకాల వర్షాలు ఎఫెక్ట్ చూపించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎకరాకు 30 నుంచి 40 వేల రూపాయలు ఖర్చు ఉంటుంది. ఇప్పుడు ఒకసారిగా తడిసిపోయిన పంటతోటి రైతులు నష్టపోయారు.
ధాన్యం అంతా కూడా మొక్కలుగా మారేటువంటి సిచ్యువేషన్ ఆ కొనుగోలు కేంద్రాల్లో కనిపిస్తా ఉంది. ఎకరాకు 20 నుంచి 25 వేలు ఇస్తే మాత్రమే తమకు గిట్టుబాటు అవుతుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కూడా రైతులతో పాటు ప్రతిపక్షాలు కూడా కలిసి ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. తడిసిన పంటను కొనుగోలు చేయాలి, అట్లాగే ఎకరాకు నష్టపోయిన రైతులకు 25,000 రూపాయలు కూడా ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ వినిపిస్తా ఉంది. మరోపక్క మామిడి పంట చాలా ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతాల్లో, ఖమ్మం ఇతర ప్రాంతాల్లో కూడా సాగు అవుతుంది. అంటే మామిడి పంట సంవత్సరానికి ఒకసారి వస్తున్నటువంటి క్రమంలో ఈ ఏప్రిల్ మే లోనే మామిడి పంట రైతుల చేతికి వస్తుంది. ఈ దశలో అకాల వర్షాలు, ఈదురుగాలులతోటి పెద్ద ఎత్తున కూడా మామిడి రైతులు నష్టపోయారని చెప్పుకోవచ్చు. లక్షలాది రూపాయలు కౌలుకు తీసుకోవడం, లేకుంటే సొంతంగా సాగు చేసినటువంటి మామిడి రైతులు పంట చేతికి వచ్చే టైంలో ఈ అకాల వర్షాలతోటి పంట అంతా కూడా నేలరాలిపోయింది. ఒకవేళ రాలిన పంటను అమ్ముకుందామన్నా కూడా కొనలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం కూడా కాయలకు గాయాలు అవ్వడం, లేకుంటే మొత్తం కుళ్ళిపోయిన దశలో కాయ ఉంటుంది కనుక మామిడి కాయ ఎవరు కూడా ప్రజలు కొనలేని పరిస్థితి. అందుకనే మామిడి రైతులకు కూడా ఈ అకాల వర్షాలు చాలా ఎఫెక్ట్ చూపించాయని చెప్పుకోవచ్చు. వేలాది ఎకరాల్లో కూడా మామిడి రైతాంగం అయితే నష్టపోయింది. మామిడి రైతులను కూడా ఆదుకోవాలని కూడా రైతులు ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ ప్రభుత్వం కూడా క్షేత్రస్థాయిలో ఏ ప్రాంతాల్లో, ఏ జిల్లాల్లో పంట నష్టం జరిగిందనేది ఒక అంచనాకు రావడానికి అధికారులను కూడా క్షేత్రస్థాయిలోకి పంపారు. సర్వే కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ సర్వే కొనసాగుతుంది. ఈ నెల 25వ తారీఖున సీఎం జపాన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందనేది అధికారికంగా ప్రకటించి వారికి నష్టపరిహారం చెల్లించే అవకాశం కూడా కనిపిస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాకేష్.